14వ తారీఖు శుక్రవారం తెల్లారగట్ల 2 గంటలకు మేము ద్వారకా తిరుమల బయలుదేరాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మేము ఈరోజు పెర్లంక నుంచి ద్వారకా తిరుమల నడుచుకుంటూ వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే కొల్లేరులోకి ఎంటర్ అయ్యాం. ఇదిగోండి చెక్ పోస్ట్ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పటికి కొల్లేరు ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్ 2 గంటలకే బయలుదేరాం పెర్లంకలో. కొల్లేరు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6:30 అయ్యింది. మాకు ఇక్కడ పెర్లంక నుంచి టిఫిన్లు వచ్చినాయి ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి టిఫిన్లు చేసి బయలుదేరదామని చెప్పి ఇక్కడ టిఫిన్లు చేయడానికి ఆగాము. దాని నామకరణం జూలీ అని జరిగింది. ఇదిగోండి ఇదే ఆ జూలీ. దీనికి నామకరణం చేసిన ఆయన ఇదిగోండి ఈయన. ఇదిగోండి ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే టిఫిన్ చేసి బయలుదేరాం. మళ్ళీ ఇదంతా మా బ్యాచ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కరెక్ట్గా కొల్లేరు వంతెన మీద ఉన్నాం. అదే మీరు రంగస్థలం సినిమా చూస్తుంటే కనుక మీకు గుర్తొస్తుంది. బుచ్చిబాబును అలా అన్నయ్య కలిసి వంతెన మీద ఉంటారు చూసారా, అదే వంతెన ఇది, కొల్లేరు వంతెన. అంటే ఇంతకుముందు ఆ టైంలో ఇనప వంతెన ఉండేది, అది పడగొట్టేసి ఇది కట్టారు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కొల్లేటి కోటలో ఉన్నాం. ఇంకొక 1 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి దేవస్థానం ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ సైడ్కి రోడ్డు ఉన్న చూసారా, ఇటే మనం చింతరపతికి రోడ్డు. అయితే మనకి దారిలోనే శ్రీ కొల్లేటి కోట, శ్రీ 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 పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం ఇక్కడ మనకి దగ్గరలోనే కనిపిస్తుంది. ఇంకా దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పి ఇంకా గుడికి వెళ్తున్నాం. రండి చూపిస్తాను. గుడి ప్రాంగణంలో ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇదిగోండి, అమ్మవారి జాతర వస్తే కనుక అసలు ఇదంతా అసలు ఖాళీ ఉండదు అసలు. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి స్కూల్ ఉంది. ఇక్కడ అమ్మవారి దేవస్థానం కొల్లేటి కోట చూసారు ఎంత బాగుందో. లోనకి వెళ్తాం, చూపిస్తాను ఫ్రెండ్స్, ఇంకా బాగుంటుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు కూడా ఉన్నారు, ఇంకా ఓపెన్ చేసినట్లేరు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు లోనకి వస్తున్నాం. ఇది మనకి మండపం అనమాట. లోన చాలా బాగుంటుంది. ఈ పక్కన ఆ పక్కన దేవతామూర్తుల విగ్రహాలు. అదిగోండి, ఇదిగోండి ఫ్రెండ్స్, గుడి గోపురం. శ్రీ 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 పెద్దింట్లమ్మ అమ్మవారి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ తిరిగి నడక ప్రయాణం మొదలెట్టాము. ఇప్పటికే గోకర్ణపురం వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అసలైన కొల్లేరు మొదలవుతుంది, చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రోడ్డే చాలా దరిద్రంగా ఉంది నడవడానికి. అయితే అసలైన కొల్లేరు ఇదిగోండి ఫ్రెండ్స్. అసలు కనిచూపి మేరలో కూడా అసలు ఎక్కడ కూడా గట్టిగాని ఏది కనిపించట్లేదు. మార్నింగ్ టైంలో వస్తే పక్షులు అవి కనిపించను. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో కాబట్టి కనిపించట్లేదు. చూపిద్దామంటే మీకు ఇలా కొల్లేరు ప్రాంతంలో ఉన్న రైతులకి ఇలా చిన్న చిన్న బోట్లు వేసుకుంటూ వెళ్ళి వలలు వేసుకుంటూ మామూలు పెడతారు. వీళ్ళకి ఇదే జీవనాధారం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లా చిన్న చిన్న బోట్లు వాడతారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు వీటి మీద వెళ్ళి
కొల్లేరులోకి వెళ్ళి మామూలు పెట్టి వాటి ద్వారా వచ్చే చేపలు కానీ రేలు కానీ వాటిని విక్రయించుకొని వీళ్ళు ఇక్కడ వాళ్ళు బతుకుతారు. ఇదిగోండి ఇదే మామూలు అంటారు వీటిని. ఇది చూసారా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికి మేము అగడాల లంక వచ్చాము. ఇప్పుడే పెళ్ళంక నుంచి భోజనాలు వచ్చినాయి. భోజనం చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాము షెడ్ గడి. ఇప్పటికి టైము 5:25 అయింది ఫ్రెండ్స్. ఇప్పటికి మేము గుండుగోలను వచ్చాము. ఇంకా గూగుల్ మ్యాప్లో చూస్తే ద్వారకా తిరుమల ఇంకా 25 కిలోమీటర్లు చూపిస్తుంది. రండి అడిగేద్దాం. ఇప్పుడే మేము భీమడోల్ రోడ్లోకి తిరిగాం ఫ్రెండ్స్. ఇంకా 2 గంటలు అనుకున్నాం కానీ 4 గంటలు పట్టేసేటట్టు ఉంది మన అడకే. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే వచ్చాము ద్వారకా తిరుమల. ఇదిగోండి అన్నమయ్య విగ్రహం. చీకట్లో ఏం కనిపించట్లేదు. టైం ఎగ్జాక్ట్గా 11:28 అయింది. ఇంకా ఇక్కడే మేము మా బ్యాచ్ రూములు తీసుకుని పడుకున్నాము. శనివారం తెల్లారి గిట్ల 4 గంటలు అయింది. ఇంకా రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొండపైకి వచ్చాము. ఇప్పుడు చిన్న తిరుపతి గుళ్ళోకి ఎంట్రన్స్లో ఉన్నాం మనం. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చాం బయటికి. మాకైతే ఇంచుమించు రోజు పట్టినట్టు పట్టింది. ఓ రోజులో వచ్చాం మా ఊరు నుంచి. ఇదిగోండి ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాం. ఇప్పుడు ప్రసాదాలు కౌంటర్ కాడికి వెళ్తున్నాం. ఇవాళ శనివారం వల్లనే జనం గట్టిగా ఉన్నారు. మా ఊరు నుంచి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి 95 కిలోమీటర్లు వస్తుంది. మాకైతే ఒక రోజు పట్టింది టైము. మీరు ఎప్పుడైనా నడుచుకుంటూ ద్వారకా తిరుమల వస్తే కొంచెం కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.